ఓలా S1 Pro లాంచ్ ఈవెంట్ జనవరి 31, 2025 బెంగళూరులో జరిగింది. నాకు ఓలా PR టీం దగ్గర నుంచి అఫీషియల్గా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి నేను బెంగళూరు అయితే వెళ్ళాను. ఈవెంట్ అయితే మార్నింగ్ 10:30కి జరిగింది. MD ఆఫ్ ఓలా భావిష్ అగర్వాల్ గారు అయితే వచ్చి లాంచ్ ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. సార్ మాటల్లో మాకేం చెప్పారంటే లాంచ్ ఈవెంట్లో 4000 స్టోర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ అయితే ఓపెన్ చేశామన్నారు అక్రాస్ ఇండియా. అలాగే ఇండియాస్ నెంబర్ 1 EV బ్రాండ్ విత్ 25% మార్కెట్ షేర్ ఓలానే అని చెప్పారు. ఈవెంట్లో ఓలా S1 Pro Plus అయితే లాంచ్ చేశారు. Gen 3 అని చెప్పుకోవచ్చు. Gen 1 స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 8.5 కిలోవాట్స్ పీక్ పవర్ ఉంది. 170 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇచ్చారు. అలాగే 116 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. దాన్ని కొద్దిగా అప్డేట్ చేసి Gen 2 అయితే లాంచ్ చేశారు 11 కిలోవాట్స్ పీక్ పవర్తో. అలాగే 195 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. 120 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. ఇప్పుడు ఆ వెహికల్ ఇంకా అప్డేట్ చేశారు Gen 3లో 13 కిలోవాట్స్ పీక్ పవర్ అయితే జనరేట్ చేసిద్ది. 320 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. సో చాలా ఎక్కువ రేంజ్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. 141 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. టీం అంతా ఎక్కువగా ఫోకస్ చేసింది పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, సేఫ్టీ ఈ మూడింటి మీద అయితే వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశామని చెప్పారు. ఓల్డ్ బైక్లో చూసుకున్నట్లయితే మనకి హబ్ మోటార్ అయితే ఉండేది కదా, దాన్ని రిమూవ్ చేసి మిడ్ డ్రైవ్ మోటార్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. దానికే ఇంటిగ్రేటెడ్ MCU అయితే ఉండిద్ది. అంటే మోటార్ కంట్రోల్ యూనిట్ అయితే మోటార్కి మాత్రమే ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే పాత వెహికల్లో చూసుకున్నట్లయితే మనకి మోటార్ సపరేట్గా MCU సపరేట్గా అయితే ఉండేది కదా. సో కొద్దిగా వెయిట్ అయితే పెరిగిద్ది. ఇట్లా సపరేట్గా ఉంటే మనకి ప్రైస్ కూడా పెరిగిద్ది అని చెప్పేసి మొత్తం ఒకే దాంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక మోడిఫికేషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు Gen 3లో. దీనివల్ల 4% మోర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అయితే జరిగింది. అలాగే 5x బెటర్ రిలయబిలిటీ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకొక అప్డేట్ ఏం జరిగిందంటే పాత వెహికల్లో బెల్ట్ డ్రైవ్ అయితే ఉండిద్ది కదా, దాన్ని పూర్తిగా రిమూవ్ చేసి చైన్ డ్రైవ్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మనకి లైఫ్ అయితే 2% పెరిగిద్ది అనమాట. సో ఇంకా మనకి యాక్సిలరేషన్ అనేది స్పీడ్గా ఉండడానికి వీళ్ళు ఇట్లా తీసుకొచ్చారనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు పేటెంట్ కూడా తీసుకున్నారనమాట. సో బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. డ్యూయల్ ఛానల్ ABSకి ఇప్పుడు Gen 3 అయితే సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. అలాగే MoveOS 5 అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేశారనమాట. ఇంతకుముందు మనకి MoveOS 4 అయితే ఉండేది కదా, దాన్ని కొద్దిగా అప్డేట్ చేసి MoveOS 5ని ఫిబ్రవరిలో అయితే లాంచ్ అయిపోతా ఉన్నారు. ఇట్లా లాంచ్ ఈవెంట్లో ఏమేమి మోడిఫికేషన్స్ చేశాము, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వెహికల్కి సంబంధించిన ప్రైజెస్ కూడా చెప్పారు. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి టోటల్గా 4 మోడల్స్లో అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. అందులో బేసిక్ S1X మోడల్ వచ్చేటప్పటికి 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. 2 kWh, 3 kWh, 4 kWh. ప్రైజెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. 2 kWhది 79,999 రూపీస్ ఉంది. 3 kWhది 89,999 రూపీస్ పెట్టారు. 4 kWhది 99,999 రూపీస్ పెట్టారు. ఇవన్నీ ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అనమాట. S1X Plus అని చెప్పేసి సెకండ్ వేరియంట్ అయితే ఉంది. దాంట్లో మనకి 4 kWh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 1,07,999 రూపాయల ప్రైజ్ అయితే పెట్టారు. థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి S1 Pro. ఇది 2 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. 3 kWh, 4 kWh. 3 kWh ప్రైజ్ వచ్చేటప్పటికి 1,14,999. 4 kWh వచ్చేటప్పటికి 1,34,999. ఫైనల్గా టాప్ ఎండ్ వేరియంట్ S1 Pro Plus అయితే 4 kWh, 5.3 kWh అని చెప్పేసి 2 మోడల్స్ అయితే పెట్టారు. 4 kWhది 1,54,999. 5.3 kWhది 1,69,999 రూపాయలు పెట్టారు. అలాగే బ్యాటరీ కూడా కొద్దిగా అప్డేట్ చేశామన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి పాత వెహికల్లో అయితే 2170 అని చెప్పేసి చిన్న బ్యాటరీ అయితే ఉంది కదా. సో ఈ బ్యాటరీ అయితే యూజ్ చేశాము. కానీ S1 Pro Plusలో కొద్దిగా రేంజ్ ఎక్కువ రావడానికి ఆ బ్యాటరీని అప్డేట్ చేశాము. కొంచెం లావ్ బ్యాటరీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి బ్యాటరీస్ అయితే యూజ్ చేసామని చెప్పారు. దీనివల్ల మనకి కొంచెం రేంజ్ అయితే పెరుగుతుంది అనమాట. సో కొద్దిగా బ్యాటరీలో కూడా మోడిఫికేషన్స్ అయితే జరిగినాయి. ఓలా S1 Pro Plus మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మనకి టోటల్గా 4 వేరియంట్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక ఓలా స్కూటర్ అయితే పర్చేస్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా లాంచ్ ఈవెంట్ అయిపోయే టైంకి మా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ రోడ్స్టర్ X గురించి ఒక చిన్న ట్రైలర్ అయితే ప్లే చేశారు. February 5th 10:30కి కలుద్దాం అని చెప్పేసి పెట్టారనమాట ఒక క్యాప్షన్ అయితే. మేబీ February 5th 10:30 AM వెహికల్ అయితే లాంచ్ చేయొచ్చు. లాంచ్ ఈవెంట్కి నాకు ఇన్విటేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రివ్యూ చేస్తాను.